అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఆషాఢం కదా, గోరింటాకు పెట్టుకున్నారా అబ్బా అందరూ? నేనైతే గోరింటాకు అయితే పెట్టుకున్నా. ఫస్ట్ అయితే అమ్మవారికి కొంచెం గోరింటాకు అయితే పెడతానబ్బా. నేను ఎవ్రీ ఇయర్ ఆషాఢంలా ఇట్లనే చేస్తాను. ఇలా గోరింటాకు గురించి కొన్ని మంచి టిప్స్ చెప్దామని వచ్చేసిన బా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోరింటాకు రుబ్బేటప్పుడు అయితే ఒక ఇంచంతా చింతపండు అయితే వేసి మంచిగా రుబ్బిన తర్వాత ఒక 1 hour అయితే పక్కన పెట్టేసేరబా. ఇట్లా చేయడం వల్ల గోరింటాకు మంచిగా ఎర్రగా బండుతుంది అనమాట. ఇంకా ఆషాఢంలో ఖచ్చితంగా 2 సార్లు గోరింటాకు అయితే పెట్టుకుంటా నేను. చాలామంది 1 hour పెట్టుకుంటే చాలని అనుకుంటారు. 1 hour కదా బట్ 2 hours అయితే పెట్టుకోరి. 2 hours పెట్టుకున్న తర్వాత ఇట్లా గోరింటాకు తీసేసి వెంటనే చేతులు నల్ల కింద పెట్టి కడగకూరబా. నేను చెప్పే టిప్పు ఫాలో అయిపోరి. జర్రంతా కొబ్బరి నూనె వేసేసి మంచిగా రుద్దేసేరి. రుద్దేసిన తర్వాత 10 minutes వదిలేసి తర్వాత కడిగేరబా. 2 టిప్స్ ఫాలో అయిపోరబా. గోరింటాకు అయితే మీరు అందరూ కూడా పెట్టుకోరి. అందరూ ఆషాఢ మాసంలో గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.